సోదరులారా, అనాథల గురించి మొదటిగా మనం తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 93వ సూరే అద్-దుహాలో 6 నుండి 11 ఆయతలు అల్లాహ్ తాలా ఏమంటున్నాడు? అలం యజిద్క యతీమన్ ఫఆవా వవజదక ضالన్ ఫహదా వవజదక ఆయిలన్ ఫఅగ్నా ఫఅమ్మల్ యతీమ ఫలా తఖ్హర్ వఅమ్మస్ సాయిల ఫలా తన్హర్ వఅమ్మా బినిఅమతి రబ్బిక ఫహద్దిస్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ సూరాలో హితబోధ చేస్తున్నాడు. ఏమంటున్నాడు అల్లాహ్ తాలా? అలం యజిద్క యతీమన్ ఫఆవా, ఓ ప్రవక్త, నువ్వు అనాథగా ఉన్నప్పుడు చూసి అల్లాహ్ నీకు ఆశ్రయం కల్పించలేదా? మరి నిన్ను మార్గం తెలియని వానిగా చూసి నీకు సన్మార్గాన్ని చూపించలేదా? ఇంకా నిన్ను అభాగ్యుడుగా ఏమీ లేనివానిగా చూసి నిన్ను భాగ్యవంతుణ్ణి చేయలేదా? అలాగే ఓ ప్రవక్త, నువ్వు అనాథ పట్ల మీరు అనాథల పట్ల కసురుకోకండి, మరియు యాచించే వారి పట్ల కఠినంగా ప్రవర్తించకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో తెలియజేశారు. అనాథల పట్ల కఠినంగా వ్యవహరించకూడదు. ఫఅమ్మల్ యతీమ ఫలా తఖ్హర్, యతీముల పట్ల ఉదార స్వభావంతో ఉండాలి. ప్రేమ, మెతకదనం అనేది ఉట్టిపడాలి తప్ప కఠినంగా ఉండరాదని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సైతం ఒక అనాథ. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తల్లి గర్భంలో ఉండగానే తండ్రి అబ్దుల్లా చనిపోయాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టిన 6 నెలల తర్వాత తల్లి ఆమినా చనిపోయింది. ఇరువురు చనిపోయారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనాథ అయిపోయారు. తర్వాత అబ్దుల్ ముత్తలిబ్ ఆయన యొక్క పోషణ బాధ్యత తీసుకున్నారు. అబ్దుల్ ముత్తలిబ్ చనిపోయిన తర్వాత అబూ తాలిబ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బాధ్యత తీసుకున్నారు. ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తల్లిదండ్రుల ప్రేమకు దూరం అయిపోయి, వాళ్ళ అనురాగానికి, వాళ్ళ వాత్సల్యానికి దూరం అయిపోయారు. అందుకే అనాథ అన్న ప్రస్తావన రాగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కళ్ళల్లో నీళ్లు వచ్చేవి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనాథల పట్ల ఎలాంటి ఉదార స్వభావాన్ని, ఎలాంటి మెతకదనాన్ని, వాళ్ళ పట్ల ఎలాంటి ఔదార్యాన్ని చూపారంటే ప్రపంచంలో ఏ పుణ్యాత్ముడు కూడా, ఏ ఆధ్యాత్మిక గురువు కూడా అలాంటి ఔదార్యాన్ని, అలాంటి ప్రేమను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపినంతగా ఎవ్వరు చూపలేదు సోదరులారా. ఎందుకంటే అనాథ యొక్క స్థితిని, పరిస్థితిని, వారి యొక్క బాధను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి గనక. సోదరులారా, అనాథను ఆదుకోవడంలో ఉన్నటువంటి గొప్ప తనం ఏమిటంటే సోదరులారా, బుఖారీ గ్రంథంలో తెలియజేయడం జరిగింది. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అనా వకాఫిలుల్ యతీమి ఫిల్ జన్నతి హకదా వ అషారా బిస్సబాబతి వల్ ఉస్తా వ ఫర్రజ బైనహుమా. ఎవరైతే ఒక అనాథ యొక్క బాధ్యత తీసుకొని అతన్ని పోషిస్తాడో, అనాథను చేరతీస్తాడో, అతను నేను స్వర్గంలో ఇలా ఉంటామని 2 వేళ్ళు చూపించారు. ఆ వేళ్ల మధ్యన కాసంత గ్యాప్ ఉంది. అంటే నాకు దగ్గరగా స్వర్గంలో ఉంటాడు ఎవరు? అనాథను పోషించేవాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మీరు ప్రపంచంలో ఏ మతాన్నైనా తీసుకోండి, ఏ ధర్మాన్నైనా తీసుకోండి, అనాథను చేరతీసి అనాథను పోషించినటువంటి వ్యక్తికి స్వర్గం అని ఒక ఇస్లాం ధర్మం తప్ప ఇంకే ధర్మము చెప్పలేదు. ఏ మతంలో కూడా లేదు. అల్హమ్దులిల్లా, ఇస్లాం ధర్మంలో ఏం మంచి ఉందండి అని విమర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇస్లాం ధర్మంలో ఏం మంచి లేదో చెప్పండి. ఏం లేదు మంచి. అల్హమ్దులిల్లా, ఇస్లాం ధర్మంలో ఉన్న అంత మంచి
ఎందులోనూ లేదు. అనాథ బిడ్డను పోషిస్తే ప్రవక్తల యొక్క స్థానం అని చెప్పినటువంటి ధర్మం ఇస్లాం ధర్మం. అల్హమ్దులిల్లా, స్వర్గంలో ఉన్నతమైనటువంటి దర్జాలు అని చెప్పిన ధర్మం ఇస్లాం ధర్మం. అల్హమ్దులిల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, వఇద్ అఖద్నా మీసాక బనీ ఇస్రాయీల లా తఅబుదూన ఇల్లల్లాహ వబిల్ వాలిదైని ఇహ్సానా వదిల్ కుర్బా వల్ యతామా వల్ మసాకీని వకూలు లిన్నాసి హుస్నన్ వఅకీముస్ సలాత వఆతుజ్ జకాత. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, మేము బనీ ఇశ్రాయేలు యొక్క సంతతి నుండి వాగ్దానం తీసుకున్నాము. అదేమిటంటే అల్లాహ్ను తప్ప మరెవరిని ఆరాధించరాదు, షిర్కు చేయరాదు, తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా మెలగండి, మరియు బంధువుల పట్ల, అనాథల పట్ల, అగత్య పరుల పట్ల ప్రేమతో మెలగండి, ప్రజలతో వకూలు లిన్నాసి హుస్నా, ప్రజలతో మర్యాదగా గౌరవంగా మాట్లాడండి, నమాజును నెలకొల్పండి, జకాతు చెల్లించండి అని తెలియజేయడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మీలో కొద్ది మంది తప్ప అందరూ ఈ వాగ్దానాన్ని తప్పారు. కొద్ది మంది తప్ప అందరూ ఈ వాగ్దానాన్ని తప్పారు, ముఖం తిప్పుకున్నారు. అలాగే ముస్లిం యొక్క ఉమ్మత్తులో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనాథల పట్ల, అగత్య పరుల పట్ల, బాటసారుల పట్ల, నిరుపేదల పట్ల, వితంతువుల పట్ల ఔదార్యంతో మెలగమని చెప్పినటువంటి వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మరి మనలో ఈరోజు మన గురువు, మన ప్రవక్త, మన ఆదర్శమూర్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పి వెళ్ళిన మాట మీద, ఆయన బాట మీద ఈరోజు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. సోదరులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉత్తిగా చెప్పి వెళ్ళిన వ్యక్తి కాదు, ఆయన చెప్పి ఆచరించినటువంటి వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కావున దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మాటను ఆదర్శంగా తీసుకొని మనము జీవితం గడపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ముస్లిముల యొక్క గృహాలన్నింటిలోకెల్లా అతి ఉత్తమమైనటువంటి గృహము అనాథను చేరదీసేటటువంటి గృహము, అతి చెడ్డ గృహము అనాథను కసరి కొట్టేటటువంటి ఒక గృహము. ఏమన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు? ముస్లిముల యొక్క అన్ని ఇండ్లల్లోకెల్లా అతి ఉత్తమమైన ఇల్లు ఎవరిది? అనాథ బిడ్డను చేరదీసిన వాని ఇల్లు ఉత్తమమైంది. ఎవరైతే అనాథ బిడ్డను కసరి కొట్టారో వాని ఇల్లు అతి చెడ్డ ఇల్లు అని చెప్పారు. కావున అనాథను చేరతీయాలి. సోదరులారా, మీరు ముందుకు రండి. ముందు పక్క గ్యాప్ చాలా ఉంది, వెనక సరిపోదు స్థలం. ముందుకు జరగండి, ముందుకు రండి, ఇంకా వచ్చేయండి అందరూ. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించండి, బంధువుల పట్ల, తండ్రి లేని బిడ్డల పట్ల, నిరుపేదల పట్ల, ఆత్మీయులైన పొరుగు వారి పట్ల, పక్కనున్న మిత్రుల పట్ల, బాటసారుల పట్ల, మీ ఆధీనంలో ఉన్న బానిసల పట్ల ఔదార్యంతో మెలగండి. నిశ్చయంగా అల్లాహ్ అహంకారంతో విర్రవీగే వారిని ఎంత మాత్రం కూడా ఇష్టపడడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆజ్ఞ కూడా ఏముందంటే సోదరులారా, అనాథను ఆదుకోండి, వారితో ఉత్తమంగా మెలగండి, ఔదార్యంతో మెలగండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చాలా చోట్ల చెప్పాడు. ఖురాన్ గ్రంథంలో అనాథల యొక్క ప్రస్తావన 20కి పైగా సార్లు ఖురాన్ గ్రంథంలో వచ్చింది సోదరులారా. అంతటి ఘనత అనాథల పట్ల ఇస్లాం ధర్మము నెలకొల్పింది. అల్హమ్దులిల్లా. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరి సంపద అయితే అనాథల కోసం ఖర్చు అవుతుందో, ఎవరి సంపద అయితే నిరుపేదల కోసం ఖర్చు అవుతుందో, ఎవరి సంపద అయితే బాటసారుల కోసం ఖర్చు అవుతుందో వారి సంపద పవిత్రమైనది. ఎవరి సంపద అయితే అనాథల కొరకు, అగత్య పరుల కొరకు, నిరుపేదల కొరకు, బాటసారుల కొరకు ఖర్చు అవుతుందో వారి సంపద ఉత్తమమైనది, పవిత్రమైనది సోదరులారా. కావున మనం సంపాదించే సంపాదనలో పేదలకు వెళ్తూ ఉండాలి, వితంతువులకు వెళ్ళాలి, అనాథలకు వెళ్ళాలి, అగత్య పరులకు వెళ్ళాలి, ఆకలంటూ వచ్చిన వాళ్ళకి వెళ్ళాలి. అప్పుడే మన సంపాదన పవిత్రమైనది అవుతుంది. ఎవరికి రూపాయి ఖర్చు పెట్టకుండా అలాగే ఎత్తి పెట్టుకుంటే అది మన పాలిట వినాశనకరం అవుతుంది రేపు పరలోకంలో సోదరులారా.
సోదరులారా, అనాథల పట్ల నేడు ముస్లింల వైఖరి మారాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సోదరులారా, మనలో ఎవరైనా చనిపోయినటువంటి వ్యక్తి యొక్క బిడ్డలు అనాథలైపోతే వారి పేరున ఉన్నటువంటి ఆస్తి పాస్తుల పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, వఅన్ తకూము లిల్ యతామా బిల్ కిస్ట్. అనాథ బిడ్డల పట్ల, తండ్రి లేని బిడ్డల పట్ల న్యాయంగా వ్యవహరించండి. ఇన్నల్లదీన యఅకులూన అమ్వాలల్ యతామా జుల్మన్ ఇన్నమా యఅకులూన ఫీ బుతూనిహిమ్ నారా వయస్లౌన సఈరా. మరియు తండ్రి లేని బిడ్డల యొక్క సొమ్మును, ధనాన్ని ఎవరైతే అన్యాయంగా తింటారో వారు తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు, త్వరలోనే వాళ్ళు మండే అగ్నిలో ప్రవేశిస్తారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. కావున ఎవరైనా మనలో అన్నదమ్ముడు కానీ అక్క చెల్లెళ్ళు కానీ చనిపోతే వాళ్ళ బిడ్డలు అనాథలైపోతారు. మూడో కంటికి తెలియకుండా వారి పేరు మీద ఉన్నవి రాయించుకోవడం కాదు సోదరులారా, అలా చాలా మంది చేస్తున్నారు. అలా ఎవరైనా చేశారంటే అల్లాహ్ దగ్గర నరకం తప్ప వాళ్ళకి ఇంకేమీ ఉండదు సోదరులారా. కావున తండ్రి లేని బిడ్డల సొమ్ములను అన్యాయంగా తినటం అనేది ఇస్లాం ధర్మము ఖండించింది. అలాంటి వారికి నరకం అని కూడా ఇస్లాం ధర్మము చెప్పింది సోదరులారా. సోదరులారా, కొంతమంది మనలో అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల యొక్క బిడ్డలు, చిన్నాన్న పెద్దనాన్న బిడ్డలు చనిపోతారు. చనిపోయినప్పుడు వాళ్ళ బంధువులు అనబడేవారు, అన్నదమ్ములు అనబడిన వారు, మావు బామర్దులు అనబడిన వారు పెంచి పోషిస్తూ ఉంటారు. ఆ పెంచి పోషించేటప్పుడు కూడా ఎంతో ఉత్తమంగా ప్రేమతో ఔదార్యంతో మెలగాలి. ఏమంటారు? మీ అమ్మా నాన్న చచ్చిపోయి మా నెత్తినేసిపోయినారు అని ఇంకా వాడిని ఆటుపోటు మాటలతో హింసిస్తూ వాడి మనసు బాధ పెడుతూ ఉంటారు. ఆ విధంగా మీరు అతన్ని 100 సంవత్సరాలు పోషించినా లాభం లేదు, ఎలాంటి పుణ్యం రాదు. ఎత్తి పొడవకూడదు, మనసు గాయపరచకూడదు. చాలా మంది అంటారు, మీ అమ్మ బాబులు చచ్చిపోయి మా నెత్తినేసిపోయినారు, మేము చస్తానం దిక్కుదిలేక అనే విధంగా అంటూ ఉంటారు. సోదరులారా, ఇది సరైన విధానం కాదు. అస్మా బింతే జుబైర్, ఈయన ఇబ్నె సిరీన్ దగ్గరకు వచ్చారు. నేను ఒక అనాథను పెంచి పోషిస్తున్నానన్నారు. అప్పుడే ఇబ్నె సిరీన్ చెప్పారు, ఏం తెలియచేశారంటే, సోదరులారా, నీ బిడ్డను ఏ విధంగా పెంచి పోషిస్తున్నావు అదే విధంగా పెంచి పోషించు. నీ బిడ్డతో నువ్వు ఎలా మెలుగుతున్నావో అలాగే ఆ బిడ్డ పట్ల కూడా మెలుగు. ఒకవేళ తప్పు చేస్తే నీ బిడ్డను కొడుతుంటే అతన్ని కూడా కొట్టు, కానీ అతను తల్లిదండ్రులు లేనివాడని చెప్పి మరో విధంగా చూడరాదని ఆయన చెప్పారు. కావున సోదరులారా, ఒకవేళ ఎవరైనా అనాథ బిడ్డను పెంచి పోషిస్తున్నట్లయితే మన బిడ్డల పట్ల ఎలాంటి వ్యవహారం ఉంటుందో వారి పట్ల కూడా అదే వ్యవహారము ఉండాలి సోదరులారా. తర్వాత అనాథ బిడ్డలకు చాలామంది పిల్లనివ్వడానికి వెనుకాడతారు. అమ్మా బాబులు లేనోడు వాడికి ఏమిస్తామండి అన్నట్టుగా. అమ్మా నాన్న లేకపోతే పెళ్లికి యోగ్యత లేదా ఏమండి? అంటే అమ్మా నాన్న లేకపోవడం అతను తప్ప, అమ్మా నాన్న లేకపోతే అతనికి పిల్లను ఇవ్వరు. ఇది చాలా లోపం ఉంది, ఇది తప్పు సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త ప్రవక్తలకు నాయకుడిగా ఎవరిని చేశాడు? సర్వ మానవులకి ప్రవక్తగా ఎవరిని చేసి పంపాడు? ఆయన ఒక అనాథ కాదా? అనాథనే ఈ లోకాలకు కారుణ్యమూర్తిని చేసినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనాథకు మీ బిడ్డనివ్వరా? సోదరులారా, అనాథ అంటే చులకన భావం పనికిరాదు, అనాథ అంటే తక్కువ చూపు చూడడం పనికిరాదు. ఇది అల్లాహకు ఆగ్రహం తెప్పించే పని. కావున అతని మనస్సు, అతని విధానం, అతని పద్ధతి మంచిదైతే, అతని ధార్మికత మంచిదైతే, అతని ఆచరణ మంచిదైతే అమ్మా నాన్నలతో పని లేదు. అనాథ బిడ్డ అయినా ఆ అనాథ బిడ్డకి మీరే అమ్మా నాన్నల స్థానం ఇచ్చి మీ బిడ్డనిచ్చి పెళ్లి చేయండి. ఇది అల్లాహ్ దృష్టిలో ఎంతో ఉత్తమమైనది సోదరులారా. కావున సోదరులారా, సమాజంలో నేడు ఇతర మతాలలో కూడా అనాథ బిడ్డ అంటే చులకన భావన, తక్కువ చూపు చూడటం అనేది చాలా జరుగుతూ ఉంది.
కానీ అల్లాను విశ్వసించినటువంటి ఒక ముస్లిం అనాథ బిడ్డల పట్ల ఔదార్యం, ప్రేమ చూపాలే తప్ప చులకన భావం పనికిరాదు. కావున మీ వీధిలో కానీ, మీ ఊర్లో కానీ, మీ బంధువుల్లో కానీ ఎవరైనా అనాథ బిడ్డ ఉంటే అతని ఖర్చులకు డబ్బులు ఇస్తూ ఉండండి. అతనికి బట్టల కోసం కానీ, తిండి కోసం కానీ, అవసరాల కోసం కానీ సహాయం చేస్తూ ఉండండి సోదరులారా. ఇంకా మీలో ఎవరైనా తాహతు ఉన్నవారు, స్తోమత ఉన్నవారు, తల్లిదండ్రులు చనిపోయిన అనాథ బిడ్డలు, గతి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకొని పెంచి పోషించండి. అప్పుడు మీ సంపద పరిశుభ్రం అవుతుంది. అల్లాహ్ దగ్గర మీకు స్వర్గం లభిస్తుంది. అల్హమ్దులిల్లా. మాకెందుకు వచ్చిన తంట, మాకెందుకు వచ్చిన బాధ అని వదిలేస్తే, చూసి చూడనట్టు వదిలేస్తే నీ ఇస్లాం సరైనది కాదు. కావున సోదరులారా, మనలో స్థితివంతులు, పోషించగలిగే యోగ్యత కలిగిన వాళ్ళు అనాథ బిడ్డలను చేరతీసి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అనాథ బిడ్డ కనబడితే అతని తలపైన చెయ్యి పెట్టి నిమరండి, అల్లాహ్ మిమ్మల్ని కరుణిస్తారని చెప్పారు. కావున అనాథ బిడ్డల గురించి అంత గొప్పగా ఇస్లాం ధర్మం చెప్పింది సోదరులారా.